పలకాలు పిఠాపురంలో తొలగించేస్తున్నారట. అలాగని ఆయన అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక కథనం. ఇదేమి అధికారికంగా ఎక్కడ రాలేదు, బట్ సోషల్ మీడియా మాత్రం చాలా ప్రముఖంగా మాట్లాడుతుంది. అంతగా ఆయన పేర్లుని కానీ పేర్లున్న శిలాఫలకాలని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఆయన అధికారులకు ఇదైతే ఫిర్యాదు చేస్తున్నారు, అంత నెసిటీ ఏమొచ్చింది? లేదు అంటే వర్మకి పవన్ కళ్యాణ్కి ఏదో గ్యాప్ క్రియేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగానే చూడాలి. ఇది మొదటి నుంచి జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి పిఠాపురం సీట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి వర్మకి సానుభూతిగా అక్కడ కథనాలు మొదలవటం అనేది మనం చూసాం. కానీ ఆయనే వచ్చి మీ గెలుపు నా బాధ్యత అన్నాడు. చాలా కమిటెడ్గా చేశారు ఆయన. చేశాడు. అలాగే జనసేన తెలుగుదేశం ఓట్లు వీళ్ళ ఓట్లు వాళ్ళకి పడవు, వాళ్ళ ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ కావు అన్నారు. కానీ ట్రాన్స్ఫర్ చాలా స్పష్టంగా కనిపించింది, విజిబుల్గా కనిపించింది. కాబట్టి ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉందని, వర్మ చాలా హర్ట్ అయిపోయాడని, ఆయన దూరం జరిగిపోతున్నాడని, మీరే నా నియోజకవర్గపు బాధ్యులు అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. మీరు టీడీపీ అయ్యుండొచ్చు, ఇంకొకటి అయ్యుండొచ్చు, అవన్నీ వేరే, కానీ అక్కడ వరకు మీరే నాకు మార్గదర్శి అన్నాడు ఆయన ఓపెన్గానే. అది నడుస్తోంది. ఆయన సత్కారం చేశాడు కదా, ఆయన్ని పిలిచి ఆ రోజు సన్మానించాడు. ఈ గెలుపు వర్మది అన్నాడు ఆయన. కలుపుకుని వెళ్ళే పని జరుగుతోంది, యాక్టివిటీ. కానీ వాంటెడ్గా ఈ గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. వీళ్ళు ఎన్నిసార్లు మేము కలిసి ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసినా లేదు ఈ మైత్రి లేదు, వీళ్ళ మధ్య ఘర్షణ ఉంది, పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు తప్ప వర్మ మీద రియల్ సింపతి లేదు ఆయనకి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని పక్కకి తొలగించే ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి దీన్ని. ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుంటే ఈ పార్టీకి అధికారికంగా ఒక గొడవ మొదలవ్వాలి కదా, రెండు పార్టీల మధ్య రిఫ్ట్ కదా అది. అటువంటిది ఇవన్నీ కథనాలేనండి. ఇది కూడా స్పెక్యులేటివ్ ప్రోగ్రామే. ఇది దాదాపు నిన్నటి నుంచి నడుస్తోంది. అదే వాంటెడ్గా ఆయన్ని బీలిటిల్ చేసే ప్రయత్నం, సఫికేట్ చేసే ప్రయత్నం అయితే లాగా కనిపిస్తుంది. తర్వాత సార్, ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వారాహి 11 రోజుల దీక్ష తీసుకున్నట్టున్నారు. అవును. బహుశా అంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తుల్లో ఆ మటుకొస్తే లీడర్స్లో వారాహిని మొట్టమొదటిసారి ఆ దీక్ష తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారే అని చూడొచ్చా? అంటే ఇంతకుముందు మనం ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అంజన దీక్ష అని, శివ దీక్ష తీసుకుని ఉన్నారు, అయ్యప్ప దీక్ష అసలు మోస్ట్ పాపులర్. అది వారాహి ప్రాముఖ్యాన్ని ఆయనకి ఎవరైనా చెప్పారా, లేకపోతే ఆయన నోటీస్ చేసి? లేదండి, అంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్గా సలహాలు చెప్పేవాళ్ళు. ఆ సలహా ఆయనకు నచ్చింది, ఆయన ఎక్కడో అట్రాక్ట్ అయ్యాడు. దానికి అట్రాక్ట్ అయిన తర్వాతే ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళాడు. ఇలాంటివి తీసుకునే వాళ్ళందరికీ ఉండేటువంటి కామన్ ప్రోగ్రాం అదే. వాళ్ళ దగ్గరికి చాలా సలహాలు వెళ్తాయి. వెళ్ళిన వాటిలో వాళ్ళకి కనెక్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది. ఆ కనెక్ట్ అయిన దాని మీద వెళ్ళిపోతారు చాలామంది. మనకి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది, అంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పనిచేసేటువంటి వాళ్ళు కొంచెం నాస్తికత్వం కూడా మిక్స్ అయి ఉంటుంది, అక్కడ హేతువాదం మిక్స్ అయి ఉంటుంది అనేది ఒక మూఢనమ్మకంగా మారిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కమ్యూనిస్ట్ పార్టీల జిల్లా కార్యదర్శులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకుని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. నాస్తికత్వం హేతువాదం రెండు వేరువేరేమో. హేతువాదం రీజన్ అడుగుతుంది. అవును, నాస్తికత్వం అసలు పూర్తిగా లేడు అనేది, అంటే నిరీశ్వరవాదము అది వేరు మళ్ళీ. అయితే ఈ దగ్గరతనం ఉంది ఈ రెండిటికి. ఈ దగ్గరతనం ఉండటం అనేది దీని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది భౌతికవాదము, గతితార్కిక భౌతికవాదము అనేది ప్రాతిపదికగా వచ్చినటువంటి సిద్ధాంతం కాబట్టి కొంచెం అక్కడ ఆ పద్ధతుల్లో వెడతారు వాళ్ళు అనే ఒక నమ్మకం ఉండేది ఇదివరకు. ఇప్పుడు అది కూడా సడలిపోయింది. సడలిపోయి కమ్యూనిస్ట్ పార్టీల జిల్లా స్థాయి నాయకులు
అయ్యప్ప మాల వేసుకుని ప్రెస్ మీట్లో కూర్చుంటున్నటువంటి ఫోటోలు సర్క్యులేషన్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి నమ్మకానుసారం దీక్షలు తీసుకోవటం, రకరకాల వాళ్ళ ముందుకు వచ్చినటువంటి రకరకాల ప్రతిపాదనల్లో వాళ్ళని అట్రాక్ట్ చేయటం అంటే వాళ్ళకి ఏదో ఫలితం కూడా కనిపిస్తుంది అక్కడ. కనిపించినప్పుడు ఈ నమ్మకం కలిగిన తర్వాత దాని మీద ఇంకెవరు అక్కడ డిబేట్ ఉండదు. దానికి అది తొలగితే తప్ప ఎవరికి వాళ్ళకి సాక్షాత్కారం కావాలి. అయినప్పుడు మాత్రమే అక్కడి నుంచి పక్కకు వస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి ఎందుకు వెళ్ళారు అంటానికి లాజిక్ ఉండదండి. ఎందులోకైనా కావచ్చు, అది అయ్యప్పలోకి